హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా కార్యకర్తలతో కూడా మమేకమై చాలా క్లోజ్ గా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. గతంలో ఉన్నట్టుగా నేను ఉండనని చెప్తూనే ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి అధికారం పోగానే చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. అందులో పోసాని కృష్ణమురళి గారు కావచ్చు, తర్వాత నిన్న మొన్న వెళ్ళిన విజయసాయి రెడ్డి గారు కావచ్చు, అంత ముందు వెళ్ళిన కొంతమంది ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోయే ప్రయత్నం అయితే సీరియస్ గా చేస్తున్నారు. అంటే పార్టీ అధికారంలో ఉన్నంత వరకు పార్టీలో అన్ని లయబిలిటీస్ పొంది అన్ని కావాల్సినటువంటి అధికారాన్ని ఎంజాయ్ చేసి దానికి సంబంధించినటువంటి హక్కుల్ని ఎంజాయ్ చేసి ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వెళ్ళి ఓడిపోయారో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళటం అనేది చాలా చాలా తప్పు, అనైతికం అనేది 100% వాస్తవం. సిచ్యువేషన్ ఏదైనప్పటికీ నీకు కష్టాల్లో తోడుండి నిన్ను వెంటే నడిచినటువంటి ఒక వ్యక్తిని వదిలేసి వెళ్ళటం అనేది అనైతికమా కాదా అంటే నేను 100% అది అనైతికమే అని అంట. అయితే మొన్న ఒక మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్ కి సమాధానం ఇస్తూ విజయసాయి రెడ్డి కాదు, ఎంతమంది అయితే మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళారో వాళ్ళందరికీ ఒక నైతిక విలువ, క్యారెక్టర్ ఉండాలి. ఎందుకంటే కష్టాలు ఎల్లకాలం ఉండవు, ఒక 5 సంవత్సరాలు మాత్రమే మనకి అధికారం పోయింది, శాశ్వతంగా పోలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. అయితే విజయసాయి రెడ్డి గారికి ఇది గట్టిగా తగిలినట్టు అనిపించింది. ఎందుకంటే నేను రాజకీయాలకి దూరంగా ఉన్నాను, నేను ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల మాట వెత్తను, రాజకీయాలకు రాను అంటూ విజయసాయి రెడ్డి గారు చెప్పడం మనందరికీ తెలిసిందే. అయితే అంత రాజకీయాలకు రాను అని చెప్పినప్పుడు తను హ్యాపీగా వ్యవసాయం చేసుకుంటా అని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిని విజయసాయి రెడ్డి గారిని ఉద్దేశించి మాత్రమే ఈ డైలాగ్ చెప్పలేదు. ఎంతమంది అయితే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు తన బాధను వెళ్ళగక్కడం జరిగింది. ఎందుకంటే ఎంతో కష్టపడి పార్టీని సమకూర్చి అందరినీ దగ్గర చేసి గెలిపించి పదవులిచ్చి వారు పూర్తిగా అనుభవించిన తర్వాత ఇప్పుడు కష్టకాలం వచ్చిన తర్వాత ఎవడో భయపెట్టాడనో, ఎవడో ఏదో చేశాడనో, లేదంటే వాడికి వీడికి లొంగిపోయో పార్టీని విడిపోవడం అనేది కరెక్ట్ కాదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆంతర్యం. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు మన సొంత వాళ్ళు మనం విడిపోతుంటే మనసుకు బాధ కలుగుతుంది, దానికి తగ్గట్టుగా స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ దాన్ని తట్టుకోలేని విజయసాయి రెడ్డి తన వంతుగా తను ఒక స్టేట్మెంట్ ట్విట్టర్లో పెట్టడం జరిగింది. ఏంటి అంటే విజయసాయి రెడ్డి గారు ఏం పెట్టారంటే, వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, అంటే వ్యక్తిగత జీవితాల్లో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టి అంటే ఏంటి, ఇక్కడ ఎవరికి లేదు వ్యక్తిగత జీవితంలో క్యారెక్టర్, విశ్వసనీయత ఎవరికి లేదు విజయసాయి రెడ్డి గారు, ఎవరికి లేదు జగన్మోహన్ రెడ్డికి లేదా, లేదంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి లేదా, ఎవరికి లేదని మీరు ఈ లైన్ వాడుతూ ఉన్నారు. మీరు పార్టీని వీడి వెళ్ళిపోతున్నప్పుడు అసలు నేను మీ పైన ఒక్క వీడియో కూడా చేయలేదు. ఎందుకో తెలుసా, ఇంతకాలం ఒక పార్టీని నమ్ముకొని ఆ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్న వ్యక్తి ఉన్న పలంగా వదిలేసి వెళ్తే ఆ వ్యక్తి గురించి చిన్న పోయే విధంగా ఏం మాట్లాడకూడదు, చేతకాని వ్యక్తిగా అతన్ని ప్రొజెక్ట్ చేయకూడదు, ఎందుకంటే తనకి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటూ నా పోస్ట్ 360 ఛానల్లో ఒక్కటంటే ఒక్క న్యూస్ కూడా వేయలేదు. కాకపోతే అదంతా ట్రెండింగ్ లో 3 రోజులు నడిచినా కూడా నాకు తెలుసు ఆ వీడియోస్ చేస్తే ఏ రేంజ్ లో వెళ్తాయని. కానీ నేను చేయలేదు. ఎందుకు, ఒక పార్టీని నమ్ముకొని 30 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఉన్న పలంగా వెళ్ళిపోతున్నంటే ఎవరో బెదిరించి ఉంటారు, లేదంటే భయపడి ఉంటారు, అల్లుడు యొక్క బిజినెస్ ని టార్గెట్ చేశారని చెప్తున్నారు, ఏదో పెద్ద కారణం ఉంటుంది. లేకపోతే విజయసాయి రెడ్డి అనే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళడు అనే ఒక దృఢ సంకల్పంతో మంచి మనసుతోటి మీ పైన నేను ఒక వీడియో కూడా చేయలే. కానీ ఈ రోజు మీరు పెట్టిన ఈ పోస్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ని కించపరిచే విధంగా ఉంది. దానికోసం నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. అంతా విశ్వసనీయత, క్యారెక్టర్ లేని వ్యక్తులు ఎవడున్నాడో ఫస్ట్ నువ్వు చెప్పాలి విజయసాయి రెడ్డి. నువ్వెంత తోపైనా కావచ్చు, నువ్వు మాట్లాడిన మాటకి సమాధానం చెప్పాలి. పార్టీని వీడిపోవటం కష్టకాలంలో అనేది విశ్వసనీయత లేకపోవటమే. విశ్వసనీయత లేకపోవటమే బల్ల గుద్ది మరి చెప్తాడు ఎవడైనా. కష్టకాలంలో పార్టీ ఉంటే రాజ్యసభ పదవికి రాజీనామా చేసేసి అది ఎవడికో వెళ్తుంది. ఇప్పుడు
నువ్వు బీజేపీకి ఫేవర్‌గా చేసే విధంగా నీ ప్రతి అడుగు ఉంది. ఆ విషయం ప్రతి ఒక్కడికి తెలుసు. నువ్వు విశ్వసనీయత, క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. వాహ్! ఓకే. ఎవ్వరికీ ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. అది మీకే తెలియాలి. ఎంత గట్టిగా చెప్తున్నానంటే మీకే తెలియాలి. భయం అనేది నాలో ఏ అణువున లోనూ లేదు. మరి ఎందుకు చేశారు సార్ రిజైను? దానికి కూడా కారణం ఉండాలి కదా! వితౌట్ ఎనీ పర్టిక్యులర్ రీజన్ మీరు కష్టకాలంలో ఉన్న పార్టీని అసలు ఆలోచించకుండా వదిలేసి వెళ్ళడానికి కారణం ఏంటి? మీరు చెప్పిందంతా ఇదంతా మేము నమ్ముతున్నాం. మీరు పెద్ద క్యారెక్టర్ కలిగిన వ్యక్తి, విశ్వసనీయత కలిగిన వ్యక్తి, విలువలు కలిగిన వ్యక్తి. మరి అంత విలువ కలిగిన వ్యక్తివి జగన్మోహన్ రెడ్డిని నడి రోడ్లో ఎలా వదిలేసి వెళ్ళగలిగావు? జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీని ఎలా వంచగలిగావు? నీ రాజ్యసభ పదవికి ఎలా రాజీనామా చేయగలిగావు? అది ఇప్పుడు ఎవరికెళ్తది? అటు ఎవరికెళ్తది? బీజేపీకి ఫేవర్‌గా ఎళ్తది కదా! అవునా? మరి ఏంటి నీదేంటి? నువ్వు చేసిందేంటి? నీలో అణువంత కూడా భయం, అణువులో భయం లేదా? చబడిపోయి ఉంటాయి నీకు నాకు తెలిసి. నా కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవులుని మరియు రాజకీయాలనే వదులుకున్నాను. పోరాడేవాడు ఈ వీరుడు, వదిలేసి వెళ్ళేవాడు చేతకానోడు. అది తెలుసుకోండి సార్ విజయసాయిరెడ్డి గారు. ఎదురించి పోరాడి నిలిచి కష్టకాలంలో దిట్టగా నిలబడినోడు మగాడు, వీరుడు. నీకెందుకు ధైర్యం ఉందా? అనువంత కూడా భయం లేదు కాబట్టి పార్టీని అంటే ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళంతా వణుక్కుంటా పార్టీలో ఉన్నారా ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళంతా వణుక్కుంటా, భయపడుతూ, కష్టపడుతూ, బాధపడుతూ ఉన్నారా ఏంటి? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? నాకు అర్థం కావట్లేదు. నీ వయసు కన్నా వాల్యూ ఇవ్వాలనిపించింది. ఒక్క మెసేజ్ తోటి నేను కమిట్ అయిన రూల్స్ నేను బ్రేక్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ టైం. నా ఛానల్లో విజయసాయిరెడ్డి గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడకూడదు. పార్టీకి పనిచేసిన వ్యక్తిగా అని నేను నన్ను చాలా మంది అడిగారు. చాలా మంది అడిగారు. విజయసాయిరెడ్డి మీద ఒక వీడియో కూడా చేయలేదన్నా అని. చేయనని చెప్పా. చాలా మందికి చెప్పాను నేను చెయ్యను. విజయసాయిరెడ్డి మనకు 30 సంవత్సరాలు పనిచేసిన పార్టీ వ్యక్తి. అటువంటి వ్యక్తి బయటికి వెళ్తున్నాడంటే ఎంతో ప్రాబ్లం అయితే వెళ్తాడు అని చెప్పా. కానీ మెసేజ్ చూసిన తర్వాత మీరు ప్రాబ్లం అయితే వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాబ్లంలో తోసేయడానికి వెళ్ళారనేది ఈ ఒక్క మెసేజ్ తో కన్ఫర్మేషన్ అవుతుంది. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీడియాలో ఒక స్టేజ్ పైన ఇలా అంటే మీరు ఎంత ఉక్రోషంతో పొడుచుకుంటా బయటకు వచ్చారు. ఎందుకు? అధికారం లేదు, అన్నిటికీ రిజైన్ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి ఇంక ఏం చేస్తాడనా? లేదంటే బీజేపీ వాళ్ళు అన్నుదన్నులుగా ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఎన్నిదన్నులుగా ఉన్నారు, నా పక్కనే ఉన్నారు అనేసి ధైర్యమా? చెప్పండి సార్, ఏంటి మీరు కౌంటర్ వేయడానికి గల కారణం ఏంటి? ఒక పార్టీ అధినేతకి అక్కడ 30 సంవత్సరాలు వర్క్ చేసిన వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా, నిర్మోహమాటంగా రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళింది కాక నువ్వు మాట్లాడితే విశ్వసనీయత, క్యారెక్టర్ల గురించి, విలువల గురించి మాట్లాడుతున్నావు. నీకు విలువలు ఎక్కడ ఉన్నాయా? నాకు అర్థం కాలేదు. వదిలేసి వెళ్ళేవాడికి విలువలు ఉంటాయా? పెళ్లి చేసుకుని పెళ్ళానికి మధ్యలో విడాకులు ఇచ్చి వెళ్ళేవాడికి విలువలు ఉంటాయా? విశ్వసనీయత ఎక్కడున్నాయా నీకు అని ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు సార్ మిమ్మల్ని. ఆలోచించండి. అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అనుకున్నట్టుగా పాయింట్అవుట్ చేసి నువ్వేదో సాధించాలనుకుంటే అది అవ్వదు. ప్రజల్లోకి వెళ్ళు. నువ్వేగా మీటింగ్ లో చెప్పావు జగన్మోహన్ రెడ్డి వారికి నాలాంటి వాళ్ళు అవసరం లేదు, లక్షల్లో ఉన్నారండి. లక్షల్లో ఉన్నారు, కానీ ఏ లక్షల్లో ఉన్న ఏ ఒక్కడు కూడా ఇలా చేయలేదు. ఎందుకంటే మీ నెక్స్ట్ స్టెప్ ఏంటో మాకు అర్థమైపోతుంది ఈ మెసేజ్ చూసిన తర్వాత. సో ప్రతి ఒక్కరికి ఆయన టీడీపీ, బీజేపీకి ఒత్తాసు పలికే విధంగా తయారవుతూ ఉన్నాడు. తనకి బీజేపీ ఏదో ప్రలోభ పెట్టింది, అందుకోసమే ఇలా పాలిటిక్స్ నుంచి బయటికి వెళ్ళా అని చెప్పి కరెక్ట్ గా ఎలక్షన్ ముందు వచ్చి ఏదో పార్టీలో వేరే కండవ కప్పుకుంటాడు అనేసి ప్రోపగండాలు అయితే వెళ్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మోర్ లిసనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.